తప్పులేదు. గవర్నమెంట్ మీద ఉంది, ప్రతిపక్షంగా మేమున్నాం. ఖచ్చితంగా మాట్లాడతాం. మాట్లాడే అర్హత మాకు ఉన్నది. అడగకపోతే అమ్మాయినా పెట్టదు. మనం జరిగినటువంటి ప్రెస్ మీటింగ్ ఏంది, అమలు చేస్తుంటే కోర్టే కొట్టేసింది, క్లీన్ ఇచ్చింది. ఇది కాంగ్రెస్ చెప్పబెట్ట అని చెప్పి మాట్లాడినాం. తప్పు మాట్లాడలే ఎక్కడ లేదు. మీ గవర్నమెంట్ దాన్ని మాట్లాడినాం. 6 గ్యారంటీలు హామీలు ఇచ్చిర్రు, మీరు గ్రామాలలో ఏం చేసిరని అడిగినాం. అడుగుతున్నాం, ఇవ్వాలంటే అడుగుతున్నాం. ఒక గ్రామంలో ఒక పింఛన్ ఇయ్యలేదు, ఒక రైతు బంధు రాలేదు, రైతు బీమా రాలేదు ప్రశ్నించడం తప్ప. మా నాన్న సర్పంచ్ ఉన్నప్పుడు ఏమంటున్నావు, నీ అయ్యే సర్పంచ్ మాట మాట్లాడు, మంచిగా మాట్లాడు నేర్చుకో. మండల పార్టీ అధ్యక్షునివి, ఒక కౌన్సిలర్ అయ్యిండు ఒక ఆయన. అయ్యాకి ఏందే మాట్లాడు, మీ నాన్న మాట్లాడు, గౌరవం ఉంటది. అయ్య సర్పంచ్ 50 లక్షల కుంభకోణం అయిందంటున్నాడు. అయిందంటున్నావా, నిరూపించి ఇప్పుడు కూడా చెప్తున్నాడు. మళ్ళీ సిటీకి చెప్తాడు, విచారణ జరిపి నిజంగా 50 లక్షలు కాదు, ఎంత 10 లక్షలు ప్రాడైనా నేను రెడీ. జనాలకు జవాబుదారీ. పంచాయతీలకు మండల పంచాయతీలేమో వాళ్ళ నాన్న సర్పంచుడు 50 లక్షలు అన్నారు. ఈ అనంతరం సర్పంచ్ ఆడ కుంభకోణం చేసిరని మాట్లాడారు. కుంభకోణం చేస్తే కొమ్ముకి ఇష్టం ఉన్నప్పటి నుంచి మేము సర్పంచ్ గెలుచుకుని వస్తున్నమాట. మరి మేము కుంభకోణం చేసారు కదా, కుంభకోణం చేస్తే మా ఓన్లీ మన ఒక ఎస్సీ బిడ్డను, మా డ్రైవర్ని, ఒక పిల్లగాని పెట్టి గెలిపిస్తే మీ ఊళ్ళో డిపాజిట్ రాలేదు. ఒక మాజీ సర్పంచ్ 16 ఓట్లు వచ్చినాయి అనంతరంలో, ఒక విలేజ్ అధ్యక్షుడికి 2 ఓట్లు వచ్చినాయి, ఆయనకు 36 ఓట్లు వచ్చినాయి. ఈ విధంగా వార్డు నెంబర్లు మీ పరిస్థితి అనంతరంలా. ఇక మా కోసం నువ్వే పోయిన ప్రచారానికి, ప్రభు శ్రీకాంత్ రెడ్డి, సొలకపల్లి శ్రీకాంత్ రెడ్డి, నువ్వే ప్రచారానికి వచ్చినవాడ, నువ్వు ఇన్ఛార్జి. ఎన్నో చెప్పినవాడ మా మీద కొండకోరు. ఏం చేసిరు, సభ చుట్టి ఇంటికి పంపించారు. ఆ విధంగా మాటలు మానేసుకోరు. సేవ చేయండి. రూపాయి నువ్వు సేవ చేస్తావా లేదు, సేవ చేయకుండా సరే చేసేటప్పుడు సహకరించు, అభిమానించు, గౌరవించు. అప్పుడు నీకు ప్రజల దగ్గరకు అవుతారు. ఆ విధంగా ఓ కౌన్సిలర్ మాట్లాడతాడు, మండల పార్టీ అధ్యక్షుడు ఇట్లా మాట్లాడతాడు. ఒక పేదవానికి ఇల్లు కట్టుకుందామంటే జాగ ఉండదు, మొత్తానికి టీఎస్ఐ పాస్ కింద పోయింది. దాని మీద ఎవరు మాట్లాడరు. ఒక గోదాం లేదు, మన దగ్గర గోదాం లేదు, ఒకటి ఏం లేదు, మినీ స్టేడియం లేదు. విద్యార్థుల కోసము, యువత కోసం మీకు జవాబుదారి కాదు మేము. కటసీన్ అన్నా బరాబర్ అన్నా, నా అయ్య సస్పెండ్ కాలే, మరి నీ నాయకుడు సస్పెండ్ అయ్యాడు 2 ఏళ్లకే. మా నాన్న సర్పంచ్ సస్పెండ్ కాలే, మా భర్తలు సస్పెండ్ కాలే, మరి నాయకుడు ఇంకో 2 ఏళ్ళలో ఇంకో సస్పెండ్ అయ్యాడు అని సంతమూరులో మున్సిపాల్ గెలవలేదు ఎందుకో మొన్న. బరాబర్ నా సంతమూరులో సర్పంచ్ గెలుచుకున్నా. సంత గడ్డ మీద ఉమ్మడి జిందాల మండలంలో 3 మున్సిపాల్ గెలిపించిన. అది సిజిఆర్, టిఆర్ఎస్ పార్టీ. ప్రజలు ఉన్నారు, మా ఇంకా జిఎంఆర్ ఉన్నాడు, పార్టీ ఉన్నది, కేసీఆర్ ఉన్నాడు, మా నాయకులు ఉన్నారు. ఏకతాటి మీద పనిచేస్తాం, మేము కలిసి ఉంటాం. బరాబర్ మూడు ఇట్లా తిరిగినా కదా. నేను ఉమ్మడి మండలం తిరిగినా కదా. సిజిఆర్ అనేటైనా ఉమ్మడి మండలం ఏడైనా కనబడతాడు, సచ్చిన కనబడతాడు, పెళ్లి చేసుకున్న కనబడతాడు, ఒక పేద విద్యార్థి కష్టంలో అంటే కనబడతాడు, ఒక ఆడపిల్ల ఒక ఇల్లు కట్టుకుందంటే కనబడతాడు. మరి సిజిఆర్ అంటే ఒక పార్టీ మంచిగా ఆడు కదా. నీ కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తున్నాం, బీజేపీ వాళ్ళకి ఇస్తున్నాం, సిపిఐలకు ఇస్తున్నాం. ఒక పార్టీ సిద్ధాంతం కాదు గోవర్ధన్ రెడ్డికి. పేదలు లేకుండా ఉండదు, పేదలను ఆదుకోవాలన్న ఆలోచనతో ట్రస్ట్ పెడితే నువ్వేం మాట్లాడుతున్నావు. సిఎస్ఆర్ ఎవడిచ్చినా రమ్మని తీసుకొని రా, చర్చకు తీసుకొని రా. ఏ పార్టీ ఎవడని ఇచ్చిండేమో నాకు. ఇచ్చే గుణమే కాదు, తీసుకునే గుణం కాదు, గుర్తుపెట్టుకో. ట్రస్ట్ ఇట్లాంటి మాటలు మాట్లాడతారని కూడా మేము రిజిస్టర్ చేయలేదాన్ని ఇప్పటికీ. మా తాత పేరు సిజిఆర్ అంటే గోపాల్ రెడ్డి పేరు మీద పేదల కష్టం చేస్తున్నాం. పేదల కష్టం తెలిసి వ్యక్తి కాబట్టి సేవ చేయాలని చేస్తున్నాం. అంటే మీ ఉద్దేశం ఏంది, సేవ చేయొద్దు, ఈయన బెదిరిస్తే ఓకుంటాడు అనుకుంటున్నారు. మా కంపెనీకి జిఎస్టీ ఉన్నది, బాధొక్క ట్యాక్సులు కడుతున్నాం. నీ లెక్క మేము అక్రమంగా వ్యాపారాలు చేస్తలే. పర్సంగా పోకూడదు. ఎంతలా మాట్లాడు పార్టీ కోసం మేము స్వాగతిస్తాం. నువ్వు చేసే పని ఏంది, మేము చేసే పని ఏంది. మాకు ఒక డిపార్ట్మెంట్ ఉంది, ఒక జిఎస్టీ ఉన్నది, ఒక సంస్థ ఉన్నది, మాకు నడిపిస్తున్నాం. నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడు ఏందా, ఎమ్మెల్యే పోతావా అని. బరాబర్ పోతాం. ప్రజలు కోరుకుంటే ఎందుకు పోమాయి అంటే నువ్వేమనుకుంటున్నావు, ఈ ప్రాంతం నుంచి ఎవరు కావద్దు అనుకుంటున్నావా?
ఈ ప్రాంత ప్రజలు కావద్దు, ఇంకెంతసేపు అవతలలే కావాలని కోరుకుంటున్నాను. ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంత నాయకుడు ఒక పెద్ద లీడర్ కావాలని కోరుకో, తప్పేమున్నది. అడగకపోతే అమ్మాయినా పెట్టది. నువ్వు అంటున్నావు కదా నేను ఎమ్మెల్యే అవుతావా, ఎమ్మెల్యే అవు బరాబర్ ప్రజలు కోరుకుంటే అవుతాం. ప్రజలు ధిక్కరిస్తే ఇంటికాడ కూర్చొని పెడతారు. నువ్వు దానికి ఎందుకు ఇది అయితే ఉనికి పడుతున్నావు? నువ్వు కౌన్సిలర్ అయినావు, చేయి. నీ వాళ్ళు ఏం కావాలో పని చేయి. నీ గవర్నమెంట్ ఉంది, రా చైర్మన్ మామ తీర్మానం చేయి. మా మినిస్టర్ గారిని కలుద్దాం, 50 కోట్లు తెద్దామని చెప్పు. మగోని కాబట్టి మగోని అని మాట్లాడుతున్నావు కదా నరేందర్ రెడ్డి గారు, మగోని మాట్లాడుతున్నావు కదా. మగోని నేను మగోని కాబట్టే పార్టీ అధిష్టానం ప్రజలు నా పక్షాన ఉన్నారు. ప్రజల కోసం నేను పనిచేస్తున్నా. నేను ఇలా చెప్తున్నా, నువ్వు 13 వాళ్ళను నిలబడాటున్నావు. నీ మీద నిలబడే స్థాయి నాది కాదురా బాబు, నాది కాదు. మీకు గుర్తుపెట్టుకో పెద్ద మనిషి, నాది కాదు మీ మీద నిలబడే స్థాయి. నీ మీద నిలబడేది ఉండే నేను చెప్తున్నా. ఇప్పుడు నువ్వు సవాల్ ఇస్తున్నా, రాజీనామా చేయి. రేపు సామాన్య కార్యకర్తను పెట్టి గెలిపించకపోతే నేను రాజీనామా చేసి సన్యాసం తీసి రాజకీయ సన్యాసం తీసుకుంటాను. రాజీనామా చేయి, 13 వాళ్ళ రాజీనామా చేయి. చూస్తా, ఛాలెంజ్ రాస్తా. సామాన్య కార్యకర్తను పెట్టి గెలిపించకపోతే దిస్ ఇస్ గోవర్ధన్ రెడ్డి. రాసి పెట్టుకో. సిజిఆర్ పేదల మనిషి. మాట్లాడే ముందు ఆలోచన చేయి. కష్టం వస్తే జనతా గ్యారేజ్ ఇది. కష్టం వచ్చినా ఏది వచ్చినా ఇక్కడికి వచ్చి చెప్పుకోగలుగుతారు. మీరు చూసి ఓర్వలేక జనం వస్తుర్రు, రేపు ఏమవుతుందో ఆగమైపోతామేమని మా కౌన్సిలర్ మా దాంట్లో మాకు ఇందాక మా అధ్యక్షుడు చెప్తున్నాడు, ఎందుకు గొప్పుతున్నావా చెవులని, ఎందుకు కొరికి మా కౌన్సిలర్ అని చెవులు కొరుకుతున్నావు. మా వాళ్ళు తప్పు చేయరు. మా కౌన్సిలర్ ఒకటే మాట మీద ఉంటారు, ఒకటే పని మీద ఉన్నాం, ఒకటే పార్టీ, ఒకటే లెక్క, ఒకటే సిద్ధాంతం. మాది ప్రజల కోసం పనిచేసే ప్రజలు మా పక్షాలు ఉన్నారు. ఖచ్చితంగా మనకు రానున్న రోజున ఖచ్చితంగా జెండా ఎగరేస్తాం. మేము పని చేస్తే మీరు 12 పెట్టరు బాయ్. మీరు అధికారంలో ఉన్నారు. ఆడ దోచుకొచ్చురు, ఈడ దోచుకొచ్చురు. అవి బంద్ చేయండి. ఆధారాలు ఉంటే మాట్లాడండి, ఆధారాలు లేకుండా మాట్లాడద్దు. కాంగ్రెస్ పెద్దలకు అందరికి చెప్తున్నా, మీరంతా అనుభవం ఉన్నోళ్ళు, 2 సార్లు 3 సార్లు చేసిన వాళ్ళు, వీళ్ళందరూ కొత్తగా ఉలికిపడుతున్నారు. దయచేసి వాళ్ళకి చెప్పండి, నేర్చుకోండి. కానీ ఎవరి మీద దుమ్మెత్తిపోస్తే మాత్రం ఎవడు ఊకోడు. ఇక్కడ ఎవరు ఈ చాటాకులకు భయపట్టేది ఎవరు లేరు. చేయండి, పని చేయండి. బాధప్తా మేము కూడా రమ్మంటున్నారు కలిసి. మేము 16 మంది 15 మంది కౌన్సిలర్లు ఉన్నాం, మీరు 4 ఉన్నారు. మేము గౌరవిస్తున్నాం మీకు. మేము మా 15 మందికే గౌరవిస్తలేం. మేము ఒక ఆయన అంటుండే ఎవరు పెడతానమని, మా ఆమెకి పెడతానమని. నేను ఇదివరకు పోయి ఆఫీస్లో పోయి కూర్చొని మా ఆమె వైస్ చైర్మన్ అని చెప్పలేదు. నేను అంటున్నా, మళ్ళీ చెప్తున్నా, 13వ వార్డు నుంచి నువ్వు అన్నవా మగోడివా గీగవా అని. ఈ మగోడే ఒకప్పుడు నేను ఏం చేస్తా తీసుకొచ్చినో నీకు తెలుసు. ఇక నేను నోట్ అని చెప్పా, నీకు తెలుసా ఆ మగోనికి. ఈ మగోడు ఆ మగవాడు 3 రోజులు ఈ ఊరు ఇచ్చిపెట్టి ఏడ దాచుకున్నావు అని తెలుసు. ఈ మగోడే దొరికొచ్చింది మా రాయాల, అది గుర్తుకురాలేదా? పర్సనల్గా మాట్లాడద్దని నేను చెప్తున్నా. ఇప్పటికైనా మానుకోండి. ఎవరు వ్యాపారాలు చేసుకోండి, ఎవరి పనాలు చేసుకోండి, కానీ డెవలప్మెంట్ అందరూ కలిసి రండి. పార్టీ పరంగా ఎన్నైనా మాట్లాడు. కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నాం, మేము కూడా చెప్తున్నాం. మేము కూడా పర్సనల్గా తీసుకోబోము కూడా. వీళ్ళ మీద డాగులు వేస్తుండు. ఒక్క కంపెనీలతో ఇంపీరుగా ఒక్క కంపెనీలతోటి గోవర్ధన్ రెడ్డి అవినీతి పరుడు, మమ్మల్ని బెదిరిస్తాడు, ఒక గుండా రౌడీ అని చెప్పింది. ఎవరు గుండానో తెలుసు, ఎవరు రౌడీ తెలుసు. నేను పేర్లు చెప్పా, జనాలు తెలుసు. ఇక్కడ పక్కోడు పని చేసుకుంటే వాళ్ళ నోరు మీరు ఇక ల్యాండ్ల మీద ఈ విధంగా మాట్లాడారు. నిన్న ఇక మండల పార్టీ అధ్యక్షుడు అయితే ఆయన ఏమంటాడు, 2 సార్లు ఉడగొట్టినాం. నిన్నే కదా ప్రజలకు తిరిగిచ్చారు. నేను ఒకసారి వార్డు నెంబర్ ఉడగొట్టిరు. నేను ఇదే కదా నీ సామాన్య రైతును నీ మీద పెట్టి సంగం వెంకటేశ్వరిని గెలిపించిన కదా. సంగం వెంకటేశ్వర రాజలక్ష్మి గెలిపించిన నీ మీదే ఎంపీటీసీగా. నువ్వు పెద్ద లీడర్ అయ్యి కదా, మరి ఎందుకో గెలవకపోతుంది. సామాన్య రైతు కుటుంబంలోకి ఎందుకు తెచ్చి పెట్టిన ఆయన నేను రాజలక్ష్మిని మంచి మెజారిటీతో 270 మెజారిటీతో గెలిచింది ఆయన. ఆమె మళ్ళీ మొన్న నీకు 3వ స్థానం వచ్చింది కదా బాబు. నీకు మాట్లాడతాం కానీ కనీసం ఇదని ఉండాలి. మాట్లాడే ముందు ఎవరు అవినీతి పరులు, ఎవరు ఇదని, ఎవరు అవినీతి పరులను కూర్చొని పెట్టారు ఇంటికాడ. ఇలా 3వ స్థానానికి పరిమితమైన ఒక మండల పార్టీ అధ్యక్షుడు నువ్వు. దీనికి సమాధానం చెప్పు. దానికి సమాధానం చెప్పవు. నువ్వు 7 సీట్లు ఉంటే నువ్వు ఎన్ని గెలిచినావు గుమ్మడదలలా? నువ్వేం చెప్పినావు మొన్న?
ఓ ఎమ్మెల్యే ఎలక్షన్లనంట ఇంత లీడ్ వచ్చింది. ఓ ఎమ్మెల్యే ఎలక్షన్ల నీ మాటలు నమ్మిర్రు, మీ కాంగ్రెస్ పార్టీని 6 గ్యారంటీలు నమ్మి జనాలు ఓట్లు వేసిర్రు. ఓట్లు వేసినా కానీ జనము మాకు పట్టణం పట్టిరు కదా. మళ్ళా అయ్యో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పు చేసినాం కాబట్టి వీళ్ళని అందరూ ఇంటికాడ కూర్చొని పెట్టిర్రు. నువ్వు గెలిచింది ఎంత నాయన? నువ్వు 50 ఓట్లతో గెలిచినావు. మా వాళ్ళందరూ ఎంత గెలిచిర్రు? 500, 400, 300తో గెలిచిర్రు. మాట్లాడే ముందు ఆలోచన చేయాలి. ఎంత ఉండాలి నీకు? అందరికి ఎంత ఉండాలి? నీకు ఎంత ఉండాలి భూమి? అందరికి 2 ఎకరాలు ఎక్కడ ఉంది కదా. నీ కుటుంబానికి 9 ఎకరాలు ఎట్లొచ్చిందే? ఎట్లా ఎక్కిందే? ఎంఆర్ఓ వారికి అడుగుతున్నాను అని అలా. ఇప్పుడు అడగలే కానీ ఇప్పుడు అడుగుతున్నా. మరి కాంగ్రెస్ పెద్దలను అడుగుతున్నా. మీదే అధికార పార్టీ కదా, మరి మీదే రాసుకుంటారా? ఎవరు అంటే అడగద్దా మిమ్మల్ని? ఆల్రెడీ డబ్బులు వస్తాయి. పేదలకేమో దునుక్కునోనికి 50 సంవత్సరాల నుంచి కబ్జంకేమో పైసలు రావు. ఒక మండల పార్టీ అధ్యక్షునికి 1 ఎకరా భూమి ఉంటే 8 ఎకరాల భూమి ఎక్కించుకున్నారు ఇవాళ. మరి ఎట్లొచ్చింది అది? మరి పేదల రైతులు కూడా గట్లే ఏమని అడిగినాము. అవి వాటి మాట్లాడితే తప్ప. నువ్వే కదా మొన్న 108 సర్వే నెంబర్ అమ్మిపించినావు. అసైన్మెంట్ భూమి ఇది నువ్వే అమ్మిపించినావు కదా. ఇది కాంగ్రెస్ అవినీతి మా మీద ఆరపోస్తున్నావు కదా. ఇది అవినీతి కాదా? ఇది మీరు పోయి ఎంఆర్ఓ అడుగురి. 111 సర్వే నెంబర్ సీలింగా ఇది ఏది సార్ అని. 118 సర్వే నెంబర్ సీలింగా ఇది ఏది సార్ అని అడుగురి. మీకే తెలుస్తుంది. నేను ఇంకోటి మాట్లాడాడు ఏది వటెక్స్ వర్మ ల్యాండ్ కోసం. వటెక్స్ వర్మ ల్యాండ్ ఆయన భూమి అయినా ఆయన చేస్తున్నాడు. నీ గవర్నమెంటే ఉంది కదా. అది నిజంగా అవినీతి జరుగుతుంది. దాని మీద చర్య తీసుకో. నీ మినిస్టర్ కూడా తీసుకో. మేము కూడా వస్తాం. మాకు మన షేర్ ఉందా దాంట్లో? వాళ్ళతో వాళ్ళ భూమి మీద వాళ్ళ పెత్తనం ఉన్నది. దాన్ని కాదంటున్నప్పుడు నువ్వేం చేయి? కన్సల్ట్ మినిస్టర్ లెటర్ పెట్టు. మేము గ్రామ పంచాయతీల తీర్మానం, మున్సిపాలిటీ తీర్మానం చేయమని నువ్వు కౌన్సిలర్ ఉన్నావు కదా, తీర్మానం చేయండి అని అడుగు. ఓ తీర్మానం లెటర్ ఇస్తాం. ఓ మన గ్రామానికి వస్తుందంటే మనకు మంచిది కదా అది. అట్లాంటి ఇచ్చిపెట్టకుండా గోవర్ధన్ రెడ్డి అవినీతి పరుడు. సిఎస్ఆర్ ఫండ్ అంటున్నారు. సిఎస్ఆర్ ఫండ్ ఎవరు ఇస్తారా? సిఎస్ఆర్ ఫండ్ ఎంత ఇవ్వాలనేది తెలుసుకో. నువ్వు జీవో చదువు. ఇవ్వాలి. కంపెనీలు నడిపినప్పుడు గ్రామానికి తోడు ఉండాలి. ఎప్పుడు గ్రామస్తులు మంచిగా ఉండి కంపెనీలతో మంచిగా ఉంటే మీకు కూడా కంపెనీలకు సేవ చేస్తాం. నువ్వు గోవర్ధన్ రెడ్డి కంపెనీకి ఒక న్యాయం, అవతల కంపెనీకి ఒక న్యాయం అంటున్నావు కదా. గోవర్ధన్ రెడ్డి కంపెనీకి అన్ని పర్మిషన్లు ఉన్నాయి. ఇయ్యాల కాదు, నువ్వే ఉప సర్పంచ్ ఉన్నావు. ఆయన నీ బావ సర్పంచ్ ఉన్నాడు. లాస్ట్ మూమెంట్ లో దిగిపోయేటప్పుడు రోజు కూడా ఇంకా పర్మిషన్ తీసుకోమని అంటే గిట మొత్తం టైలెట్ కట్టే కాడికి ఎంత పర్మిషన్ తీసుకున్నాం. దాన్ని మీరే కదా పర్మిషన్ ఇచ్చారు. నేను సర్పంచ్ ఉన్నప్పుడు తీసుకోవాలి. నేను ఎందుకు? నేను ఉన్నప్పుడు తీసుకుంటే ఇంకేమంటారు అని అప్పుడే ఆరోపణ చేస్తే వాళ్ళు ఇచ్చినాయి. అయినా ఫ్యాక్టరీ అంతా కాలిపోయింది. కాలిపోయినాక కూడా పాత ట్యాక్స్ ఏదైతుందో ఈ రోజు మళ్ళీ పేస్తే కూడా దాన్ని అదే విధంగా కట్టుకుని వస్తున్నా. నిజంగా తక్కువ ఉందనుకో, అధికారులు ఉన్నారు చెప్పి అన్ని ఫ్యాక్టరీలకి సర్వే చేయించి నాకు ఆ కంపెనీకి ఎంత వస్తుందో అంత ట్యాక్స్ కడతానే. అరికా డ్రగ్స్ బాధప్తా అరికా డ్రగ్స్ సిఎస్ఆర్ ఇచ్చింది. మేము దాంతో పాటు మనం కూడా కంపెనీ ఉండాలని తన కుమార్ గౌడ్ జడ్పీటీస్తున్నాడు. మనం కూడా అందరితో పాటు ఉండాలని చెప్తే ఇగో 10 లక్షల రూపాయలు కానీ మన బ్యాంక్ ఖాళీకి ఇగో సీసీ రోడ్కు 10 లక్షలు ఇచ్చినాం. ఇది కాదా మా సైలాక్స్? కనబడతలేదా? గోవర్ధన్ రెడ్డికి ఎవరో పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు. గోవర్ధన్ రెడ్డి అడిగితే ఇచ్చిన చాలా మంది ఉన్నారు. బెదిరించి తీసుకోవాల్సిన అవసరం లేదు. గోవర్ధన్ రెడ్డికి ప్రేమతో ఇష్టం చాలా మంది ఉన్నారు.